రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి కూడేసుకున్నటువంటి మధ్యతరగతికి బంగారం కొందామంటేనేమో ఆకాశాన్ని అంటుతుంది. పోనీ బ్యాంకులో డిపాజిట్ చేసుకుందామంటే సేవింగ్స్ వడ్డీ 3 పైసలు వస్తుంది. అదే 3% వస్తుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.5% వస్తుంది. 5 ఏళ్లకి చేస్తే 7.5% వస్తుంది. ఇది పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ఒక 50 లక్షల రూపాయలు చేస్తే నెలకు 25,000 వస్తుంది అనమాట. 25, 25, 26, 27,000 ఆ రేంజ్లో వస్తుంది. మ్యాక్సిమం 30,000 లోపు వస్తాను. ఇంకా ఎక్కడ ఇది ఉంది? 50 లక్షల రూపాయలు పెడితే రూపాయి లెక్కనేసుకున్నా 50,000 రావాలి. రూపాయి లెక్కనేసుకున్నా మన దగ్గర నుంచి పర్సనల్ లోన్ తీసుకుంటే మనం రూపాయిన్నర ఛార్జ్ చేస్తున్నాడు. అదే మనకిచ్చేటప్పుడు 30 అంటారు, చివరికి ₹10 ఇస్తారు. ఇది పరిస్థితి. ఇది నిజంగా నిలువు దోపిడీ. బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయకపోగా అన్యాయమే చేస్తుంది. కానీ ప్రజలకు ఆల్టర్నేటివ్ లేదు. దానికే ఇప్పుడు ఎవరైతే అభిజిత్ బెనర్జీ ఆర్థికవేత్త చెప్తుంది ఏంటంటే, ఎఫ్డీల బదులు ఆ బాండ్ల మీద వస్తున్న వడ్డీలు చాలా తక్కువ కాబట్టి స్టాక్ మార్కెట్ల వైపు మళ్ళీ అంటున్నారు. స్టాక్ మార్కెట్ తెలుసుకున్నామంటే స్టాక్ మార్కెట్ మిడిల్ క్లాస్కి తెలియదు. ఒక రోజు నువ్వు అంటే 2 రోజుల్లో మునిగిపోతారు. ఆ స్టాక్ మార్కెట్లకు సంబంధించిన బ్యాంకులోళ్ళు వీళ్ళు పెట్టేవి కూడా పచ్చి అబద్ధాలు. సరైనటువంటి విధానం పేదవాడు నుంచి మధ్యతరగతి ఎదుగుతున్నోడిని దోచుకోవడానికి ప్రణాళికలు ఉన్నాయి కానీ దాచుకోవడానికి ప్రణాళికలు. అదే బాధ.